పోలాండ్ రచయిత, నొబెల్ గ్రహీత ఐజాక్ బషేవిస్ సింగర్ రాసిన పిల్లల కథలలో నుంచి ఒకటి 'మంచు కురిసింది'. చెల్మ్ అనేది వెర్రివాళ్ల ఊరు. అక్కడ పెద్ద చిన్న అంతా గొప్పవాళ్లే. ఒక రాత్రి అక్కడ ఎవరికో నీళ్ల తొట్టిలో చంద్రబింబం కనిపించింది. చంద్రుడు ఆ తొట్టిలో పడిపోయాడని చూసిన వాళ్ళు అనుకున్నారు. తొట్టి మీద గట్టి మూత పెట్టి మర్రోజు సంగతి చూడాలి అనుకున్నారు. పొద్దున్న మూత తీసి చూస్తే చంద్రుడు లేడు. ఎవరో దొంగిలించి ఉంటారని తేల్చుకున్నారు. పోలీసులను పిలిచారు. కానీ దొంగ దొరకలేదు. చెల్మ్ వాళ్ళంతా చాలా బాధపడ్డారు. ఒకసారి పండగ రోజుల్లో సాయంత్రం మంచు కురిసింది. ఊరంతా వెండిగుడ్డ కప్పినట్టు అయింది. చంద్రుడు వచ్చాడు. నక్షత్రాలు మిలమిలమన్నాయి. కురిసిన మంచు ముత్యాలు రత్నాలలాగా మెరిసిపోయింది. చెల్ములో అక్కడి పెద్ద మనుషుల సంఘం అందరికన్నా తెలివిగలవాళ్ళు. వాళ్ళు ఊళ్ళో అందరికన్నా ఎక్కువ వయసు గలవారు. వాళ్లదే అక్కడ అధికారం. పెద్దలకంతా పెద్ద గడ్డాలు ఉంటాయి. మరీ ఆలోచిస్తారు గనుక నుదుళ్లు కూడా వెడల్పుగా ఉంటాయి. ఆ సాయంత్రం 7 పెద్దలు ఒకచోట చేరి ముఖం మీద ముడతలు పడేటట్లు ఆలోచన మొదలుపెట్టారు. చెల్మ్కు నిధులు కావాలి. ఎట్లా సంపాదించాలో అర్థం కాలేదు. ఒక్కసారిగా లీడర్ గ్రోనామ్ ఆక్స్ గట్టిగా అరిచాడు. అందరూ ఆశ్చర్యపడేట్లు అతను మంచు అంతా వెండి అంటూ అరిచాడు. నాకు మంచులో ముత్యాలు కనబడుతున్నాయి అన్నాడు ఇంకొక ఆయన. నాకు ఏకంగా రత్నాలే కనబడుతున్నాయి మూడవ పెద్ద ఆయన అరిచాడు. మొత్తానికి చెల్మ్ పెద్దలకు తమ ఊళ్ళో నిధి వర్షంగా కురిసిందని తెలిసిపోయింది. అంతలోనే వాళ్లకు చింత కూడా మొదలైంది. చెల్మ్లో అందరూ రాత్రిపూట తిరుగుతూ ఉంటారు. నిధిని వాళ్ళు కాళ్లతో కసాపిసా తొక్కుతారు. మరేం చేయాలి? ఒక పెద్ద మనిషికి ఆలోచన రానే వచ్చింది. అన్ని ఇళ్లకు వార్త పంపిద్దాము. ఎవరు ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉండాలని చెబుతాము. వెండి ముత్యాలు రత్నాలను ఏరిన తర్వాతే రావాలని ప్రకటిస్తే సరి. పెద్దలకంత మాట బాగా నచ్చింది. అందుకే అరచేతులు రుద్దేసి ఆ సంగతి తెలియజేశారు. అప్పుడు మత్తు లెకేష్ మరో మాట అన్నాడు. వార్త అందించే మనిషి మరి నిధిని తొక్కుతాడు కదా అన్నాడు. లెకేష్ మాట సత్యమని పెద్దలకు అర్థమైంది. మళ్లీ నుదుట ముడతలు పడేటట్టు ఆలోచనలు మొదలయ్యాయి. తోచింది అన్నాడు గ్రోనామ్ ఎద్దు. చెప్పు మరీ అడిగారు అందరూ. వార్త మనిషి నడుస్తూ వెళ్ళకూడదు. అతగాడిని ఒక బల్ల మీద పెట్టి పంపితే అతను మంచును తొక్కడు. గ్రోనామ్ చాలా తెలివిగలవాడు. ఆ తెలివికి సంతోషించి పెద్దలందరూ ఈసారి చప్పట్లు చేర్చారు. వెంటనే గింపెల్ కోసం వంటశాలకు పంపించారు. కుర్రవాడు వచ్చాడు. వాడిని ఒక బల్ల మీద ఎక్కించారు. మరి ఆ బల్ల ఎట్లా కదులుతుంది? వంటశాలలో వంట అయిన ట్రైటెల్, దుంపచెక్కులు తీసే టెరెల్, సలాడ్ కలిపే యూకేల్, యోంటెల్ అక్కడే ఉన్నారు. వాళ్లంతా మేకలకు మేత వేస్తున్నారు. నలుగురు కలిసి గింపెలు ఎక్కిన బల్లను ఎత్తుకుపోవాలని నిర్ణయించారు. వాళ్ళు బల్ల కాళ్ళు తలకొరువు పట్టుకున్నారు. గింపెల్ చేతిలో కర్రసుత్తి పట్టుకుని నిలబడ్డాడు. దాంతో అతను ఇళ్ల కిటికీల మీద కొడతాడు. ఇక అందరూ బయలుదేరారు. ప్రతి ఇంటి కిటికీ మీద సుత్తితో కొట్టి గింపెల్ ఈ రాత్రి ఎవరూ ఇంట్లో నుంచి బయటకు రాకూడదు, బయట నిధి కురిసింది, దాన్ని తొక్కకూడదు అని చెప్పసాగాడు. చెల్మ్లో వాళ్లకు పెద్దల మీద గౌరవం ఎక్కువ. అందుకే ఎవరు ఇళ్లలో నుంచి బయటికి రాలేదు. ఇక అక్కడ పెద్దలు మాత్రం నిధిని సేకరించడం గురించి, దాన్ని వాడడం గురించి ఆలోచనలో ఉన్నారు. నిధిని అమ్మి బంగారు గుడ్డు పెట్టే బాతును కొంటే బాగుంటుందని ఒక పెద్ద ఆయన చెప్పాడు. ఇక ఒకరోజు కాదు, నిత్యమూ నిధి దొరుకుతుంది. మత్తులకిష్కి మరో ఆలోచన వచ్చింది. చెల్మ్లో వాళ్లకంతా కళ్ళజోళ్లు కొనివ్వాలి. ఇక ఇళ్ళు, వీధులు, దుకాణాలు అన్నీ పెద్దవిగా కనిపిస్తాయి. చెల్మ్ మొత్తం పెద్దదిగా కనిపిస్తే మరీ పెద్దదే అవుతుంది. అది పల్లెపోయి పట్నం అవుతుంది. ఇంకా మంచి మంచి ఆలోచనలు వచ్చాయి.
అవి కొనసాగుతూ ఉండగానే ఉదయం కూడా వచ్చింది. సూర్యుడు వచ్చాడు. పెద్దలంతా కిటికీలోంచి బయటకు చూచారు. మత్తులకిష్కు మరో ఆలోచన వచ్చింది. చెల్ములో వాళ్లకంతా కళ్ళజోళ్లు కొని ఇవ్వాలి. ఇక ఇళ్ళు, వీధులు, దుకాణాలు అన్నీ పెద్దవిగా కనిపిస్తాయి. చెల్మ్ మొత్తం పెద్దదిగా కనిపిస్తే మరి పెద్దదే అవుతుంది. అది పల్లెపోయి పట్నం అవుతుంది. ఇంకా మంచి మంచి ఆలోచనలు వచ్చాయి. అవి కొనసాగుతుండగానే ఉదయం కూడా వచ్చింది. సూర్యుడు వచ్చాడు. పెద్దలంతా కిటికీలో నుంచి బయటకు చూచారు. ఆశ్చర్యం! కురిసిన మంచును ఎవరో కసకస తొక్కనే తొక్కారు. ఎవరని చూస్తే బల్లమోసిన నలుగురి కాళ్ళు అని తెలిసింది. చెల్మ్ పెద్దలు తమ గడ్డాలు పట్టుకుని పీక్కుంటూ తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. ఆ నలుగురిని నడిపించకుండా వాళ్లను ఎత్తుకుపోమని మరో నలుగురికి చెప్తే బాగుండునేమో అనుకున్నారు. మళ్లీ పండుగకు మళ్లీ నిధి కురిస్తే అప్పుడైనా జాగ్రత్తగా ఉండాలని ఇప్పటి నుంచే నిశ్చయించుకున్నారు. చెల్ములో వాళ్లకు నిధి మిగలలేదు. కాని మళ్లీ సంవత్సరం అది కురుస్తుందని ఆశ మాత్రం మిగిలింది. పెద్దలు చెప్పిన మాట ఎప్పుడూ తప్పుపోదు కదా.